మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా నిన్నైతే 50 మందికైతే భోజనాలు పంచాము. ప్రతి ఇయర్ 7 ఇయర్స్ నుంచి ఇలాగే పంచుకుంటా వస్తున్నాము. అలాగే ఈ ఇయర్ కూడా పంచాము. మార్నింగ్ 5:30కి అయితే లేసాము. ఒక పొయ్యి మీద అయితే పొటాటో ఉడకబెడుతున్నాను. ఇంకో పొయ్యి మీద అయితే పొద్దున్నే టిఫిన్ చేసుకోవాలి కదా. టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నాను. 10 కేజీస్ వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తున్నాను. దానికోసం అయితే బియ్యం నానబెట్టేసి పెట్టేశాను పొద్దున్నే. ఇంకా మా వారైతే నాకు అన్ని కట్ చేసి ఇస్తున్నారు వెజిటేబుల్స్ అన్ని. నాకైతే చాలా హెల్ప్ చేశారు మా వారు. ఉల్లిపాయలు, టమాటాలు, ఉల్లగడ్డ, బీన్స్ అన్ని కట్ చేసి ఇచ్చారు. ఇంకా నేనైతే ఆలు కుర్మా కోసం కొబ్బరి అయితే కట్ చేసుకుంటున్నాను. ఆలు కుర్మా, పెరుగు చట్నీ, వెజ్ పులావ్ అయితే చేస్తున్నాను. ఇంత క్వాంటిటీలో అయితే ఇప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం చేయడము. చాలా బాగా కుదిరింది. ఈ రెసిపీ అయితే పెడతాను. ఇంకా మా వారైతే పొయ్యి ముట్టిచ్చేస్తున్నారు. పెట్టయి వంగంది మానయ్య వంగిద్దా అని పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పించుకుంటా వస్తే వాళ్ళు పెద్ద అయినాక కూడా ఇదే అలవాటు అయ్యిద్ది. ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే రెడీ అయిపోయారు. సాయిబాబా గుడికి అయితే వెళ్ళేసి అటు నుంచి అటు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా స్కూల్ కి వెళ్ళేసి స్కూల్లో అందరికి పనిచేసి వచ్చారు. నేను ఈ లోపు అయితే అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాను. వెనకల్లా వెజ్ పులావ్ అయిపోయింది. ఇంకా ఆలు కుర్మా అయితే చేసుకుంటున్నాను. ఇంకొక పక్కేమో పెరుగు చట్నీ కూడా కలిపేశాను. రెంట్ హౌస్ లో ఉన్నప్పుడైతే పిల్లలు అక్కడ చాలా మంది ఉండేవాళ్ళు. సాయంత్రం పిల్లోడు కేక్ కట్ చేసేటప్పుడు అయితే 20 ఐటమ్స్ దాకా అయితే పెట్టేవాళ్ళము. మాకు ఒక పండగలా ఫీల్ అయిపోతాము. పిల్లలు పుట్టినరోజు వస్తుంటే ఇప్పుడు కొత్తగా అయితే హౌస్ కట్టుకున్నాము. అక్కడికి వచ్చాము. అక్కడైతే పిల్లలు అనేది ఎవరు ఉండరు. మా పిల్లల వరకే. రెంట్ హౌస్ లో ఉన్నప్పుడు చాలా ఐటమ్స్ అయితే తెప్పించేవాళ్ళం. ఇప్పుడైతే మా ఫ్యామిలీ వరకే చేసుకుంటున్నాం. వెజ్ పులావ్ అన్ని అయితే రెడీ అయిపోయినాయి. మా అబ్బాయి అయితే ఇక్కడ పడేస్తావురా అని చెప్పేసి అన్న వినకుండా మాకైతే హెల్ప్ చేస్తున్నాడు. అంతా ప్యాకింగ్ అయితే చేసేసాము. ఇంకా ప్యాకింగ్ చేసినవి ఒక కవర్ లో అయితే వేస్తున్నాము. ప్యాక్ చేసినవి అన్ని ఒక సంచిలోకి అయితే వేసుకున్నాము. ఇంకా ప్యాక్ చేసుకున్నాక ఇంకా బయలుదేరాము. ఫుడ్ అనేది ఎవరెవరికి నీడ్ ఉంటుందో అయితే వాళ్ళకైతే పనిచేసాము. ప్రతి ఇయర్ అయితే ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేస్తాము. 2 టైమ్స్ ఏమో. ఒకసారి మా నాన్న చేశారు, ఒకసారి అయితే మా అమ్మ చేశారు. ఈసారి అయితే నేను చేశాను. ఇంట్లో ఫస్ట్ టైం చేశాను. మా వారు ఒకే మాట అంటారు, ఎంత కష్టాల్లో ఉన్నా ఇద్దరు పిల్లలు పుట్టినరోజులకైతే ఇలాగే పంచాలని చెప్పేసి అని అంటారు. ఇంకా ఆ రోజు అయితే నాకు అసలు రెస్ట్ అనేది లేదు. 5:30కి అయితే లేసాము. అన్ని వండుకొని అయితే అందరికి పంచి వచ్చేసరికి అయితే ఇంటికి 2:30 అయ్యింది. ఇంకొచ్చేసి కేక్ ప్రిపరేషన్ అయితే చేశాను. మా వారైతే బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే చేయమని చెప్పేసి అని అన్నారు. చాలా సార్లు చేసుకున్నాంగా అని చెప్పేసి అని ట్రఫుల్ కేక్ అయితే చేశాను. చాలా బాగుంది. ఈ వీడియో అయితే షూట్ చేయలేదు. ఆ రోజు కేక్ కట్ చేసే లోపే 10:30 అయిపోయింది. మా వారికి ఆఫీస్ లో లేట్ అయింది చెప్పేసి అని లేట్ గా వచ్చారు. ఇంకా అందుకోసం అప్పుడు దాకా వెయిట్ చేసి అప్పుడైతే కట్ చేసుకున్నాము. ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.